రాజంపేట పట్టణ సమీపాన భువనగిరిపల్లిలో ప్రక్తి ఓడిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం. సుమారు 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పుణ్యధామం, ఈ కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే సకల పాపాలు హరించుకుపోతాయని, సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అహంకారంతో విరుచుక్కుపడిన హిరణ్యకశిపుని అణచివేయడానికి స్తంభాన్ని ఛేదించి అవతరించాడు ఆ ఉగ్ర నరసింహస్వామి. పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదుని కాపాడటానికి స్వామి హిరణ్యకశిపుని సంహరించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విష్ణుమూర్తి ధరించిన అత్యంత శక్తివంతమైన అవతారం. ఉగ్ర రూపంలో వెలసిన నరసింహస్వామి అధర్మాన్ని నశింపజేసే అపార శక్తి స్వరూపం. ఆ ఉగ్ర రూపానికి ముక్కోటి దేవతలు భయపడగా లక్ష్మీదేవి తల్లి స్వామిని శాంతింపజేసింది. 600 ఏళ్ల క్రితం భువనగిరి గుట్ట దట్టమైన అడవులతో నిండి ఉన్న పవిత్ర స్థలం. శతాబ్దాల క్రితం ఒక సిద్ధుడు ఆధ్యాత్మిక అన్వేషణలో ఈ కొండపైకి చేరుకున్నారు. ఆ కొండ పైన చెట్టు క్రింద అద్భుతమైన దివ్య పాదముద్రలు ఆ సిద్ధుడికి కనిపించాయి. అవి సాక్షాత్తు నరసింహస్వామి పాదాలని తన దివ్య దృష్టితో ఆయన గ్రహించారు. మరో కథనం ప్రకారం స్వామి ఒక పశువుల కాపరి కలలో కనిపించి ఇక్కడున్న కొండపైన తాను వెలిశానని చెప్పారు. ఆ పవిత్ర కొండకు వెళ్దాం. మరుసటి రోజు గ్రామస్తులందరూ కలిసి కొండపై వెతకగా ఆ పాదముద్రలు దర్శనమిచ్చాయి. నేటికి ఈ వేప చెట్టును స్థల వృక్షంగా భక్తులు అత్యంత భక్తితో పూజిస్తారు. నాటి నుండి ఆ పవిత్ర పాదముద్రలే భక్తుల కోరికలను తీర్చే శక్తి కేంద్రంగా మారాయి. అప్పటి పాలకులు భువనగిరిపల్లి క్షేత్రాన్ని తమ రాజ్యానికి రక్షణ కవచంగా భావించేవారు. ఈ క్షేత్రం శత్రువుల కదలికలను గమనించడానికి మరియు ఆధ్యాత్మిక భావాన్ని వృద్ధి చేయడానికి అనువుగా ఉండేది. ఈ ఆలయ నిర్మాణం ప్రధానంగా ద్రావిడ వాస్తు శిల్పశైలిని అనుసరిస్తుంది. ఒకప్పుడు ఈ కొండపై నుండి రాత్రి వేళల్లో సింహ గర్జనలు వినిపించేవని పెద్దలు చెబుతుండేవారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మట్లి రాజులు ఈ ఆలయానికి ప్రధాన పోషకులు. ఈ ప్రాంతాన్ని పాలించిన మట్లి రాజులు సిద్ధవటం కోట నుండి ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. రాజంపేట చాకిబండలో లభించిన 1647వ సంవత్సరం నాటి శాసనం దీనికి చారిత్రక సాక్ష్యం. తెలంగాణలోని యాదాద్రి వలె భువనగిరిపల్లి కూడా కొండపై వెలసిన శక్తివంతమైన క్షేత్రం. యాదాద్రిలో స్వామి పంచరూపాల్లో ఉండగా ఇక్కడ పాదముద్రల రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. కదిరి, పెంచలకోన మరియు భువనగిరిపల్లి క్షేత్రాలన్నీ ఒకే ఆధ్యాత్మిక శృంఖలానికి చెందినవి. అహో బిలంలో లాగా భువనగిరి పల్లెలో కూడా ప్రకృతి సిద్ధమైన పాదముద్రలకు ప్రాధాన్యత ఉండటం గమనార్హం. ప్రశాంతమైన రూపంలో మన భువనగిరిపల్లిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న వారికి సిరి సంపదలు, శాంతిని ప్రసాదించి అభయప్రదాతగా ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ భువనగిరిపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల హాజరే స్వామి వారి కృపకు పాత్రులు కాదు. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.